గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. సో పై నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళల్లో ఎవరికైనా ఇప్పటి వరకు మైగ్రేషన్ అనేది అవ్వకపోయినా, లేకపోతే ఆల్రెడీ 1-2 సార్లు మైగ్రేషన్ అయి ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా రిమైనింగ్ బ్యాలెన్స్, ఈ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్, దాంతోపాటు ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా మైగ్రేషన్ అయ్యేలా ఈ రెండిట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది ఈ మైగ్రేటెడ్ బ్యాలెన్స్ లేక వచ్చేలా పై నెట్వర్క్ వాళ్ళు ఒక మాన్యువల్ మైగ్రేషన్ ప్రాసెస్ అనేదాన్ని తీసుకొచ్చారండి. అది ఇప్పటివరకు ఎవరికైతే మైగ్రేషన్ అవ్వలేదో వాళ్లకు, దాంతోపాటు ఆల్రెడీ మైగ్రేషన్ అయిన వాళ్ళకు కూడా వస్తుందన్నమాట. సో ఈ మాన్యువల్ మైగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీరు 24 అవర్స్కి ఒకసారి ఈ మైనింగ్ బటన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తారండి. సో ఈ మైనింగ్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ మైనింగ్ అప్లికేషన్లో ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్ ఎలా ఉంటుంది అంటే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ వస్తుందండి. కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్ అనేటటువంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ కింద మీకు చూడండి కన్ఫర్మ్ దిస్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ కన్ఫర్మ్ దిస్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. దాని తరువాత మీకు ఇలా ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మీరు ఏం చేయాలి అంటే మీ 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో ఆ పాస్ ఫ్రేజ్ అనే దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు వాట్సాప్లో సేవ్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఆప్షన్ ఎప్పుడైతే వస్తుందో ఈ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉండేటటువంటి 24 words పాస్ ఫ్రేజ్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇలా ఈమెయిల్ కన్ఫర్మేషన్ సెంట్ అనేసి వచ్చి ఈ కింద మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఈ మెయిల్ ఐడి మీకు చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మీరేం చేయాలి అంటే మీ పై అప్లికేషన్లో మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో ఆ మెయిల్ ఐడిని మీరు మీ మొబైల్లో జీమెయిల్ని ఓపెన్ చేయాలండి. జీమెయిల్ని మీరు ఓపెన్ చేస్తే మీ జీమెయిల్లో ఇటువంటి ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుందండి. పై నెట్వర్క్ అనేటటువంటి పేరుతోటి ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. సో ఈ మెయిల్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. మెయిల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకటి వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అనేసి ఒక బ్లూ కలర్ ఒక లైన్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే సేమ్ ఇటువంటి ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ తిరిగి మీరు మీ 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ డబ్బాలో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఈ కింద అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు క్లియర్గా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేసి ఒక డైలాగ్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎవరికైతే వస్తుందో వాళ్లకు ఇక మీదట మైగ్రేషన్ అనేది అయితే ఆ వ్యాలెట్ అడ్రస్కి వితిన్ 14 daysలో మీకు మైగ్రేషన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తున్నారండి ఛాన్స్. అది మీ కేవైసీ అయినా అవ్వకపోయినా మీరు ఈ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి మైగ్రేషన్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఈ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పటివరకు మైగ్రేషన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు అండి. ఒకవేళ కేవైసీ స్లాట్ ఎవరికైనా రాకుండా ఉంటే వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి ఒకవేళ మీకు వస్తే. సో ఇది మీరు ట్రై చేసినప్పుడు ఏం జరుగుద్దంటే ఇదివరకు మీ ఏమైనా కేవైసీ ప్రాసెస్లు ఏమైనా పెండింగ్లో ఉండుంటే అయిపోతాయి, టెంటేటివ్ అప్రూవల్లో ఉన్నాయి కూడా అయిపోతాయి, మైగ్రేషన్ మీద కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు కేవైసీ స్లాట్ అనేది రాకుండా ఉండుంటే మేబీ
ఈ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవడం ద్వారా మీకు కేవైసీ స్లాట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది వెరిఫికేషన్ అనేది చేసుకునే ప్రాసెస్. ఒకవేళ ఈ వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్లో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సో ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి వెరిఫికేషన్ ఎక్స్పైర్డ్ అనేసి పడుతుందన్నమాట. సో ఎవరికైతే ఈ విధంగా వెరిఫికేషన్ ఎక్స్పైర్డ్ అని పడుతుందో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ కిందనే మీకు రీసెండ్ ఈమెయిల్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ రీసెండ్ ఈమెయిల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ సెంట్ అనేసి ఒక డైలాగ్ అయితే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడిని మళ్ళీ ఓపెన్ చేయాలండి. మెయిల్ ఐడిని ఓపెన్ చేసి ఈ మెయిల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇలా మళ్ళీ వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అనేసి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో బ్లూ కలర్ లైను దీని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మళ్ళీ మీరు మీ 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసేసి అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేసి క్లియర్గా పడిపోతుంది. ఈ కింద మీ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ అడ్రస్కి వితిన్ 14 డేస్లో మీకు కాయిన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో ఎటువంటి ఫేక్ ఏం లేదండి. ఇది డైరెక్ట్గా పై అప్లికేషన్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్సే. అందుకనే మీరు మీ పై అప్లికేషన్లో మైనింగ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయగానే ఈ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు మీకు మైగ్రేషన్ అవ్వని వాళ్ళు, ఒకవేళ మైగ్రేషన్ ఫస్ట్ టైం సెకండ్ టైం అయ్యున్న వాళ్ళు కూడా ఎవరన్నా ఉండుంటే వాళ్ళందరికీ ఇటువంటి ఆప్షన్ వస్తే ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ అనే దాన్ని చేసి పెట్టుకోండి. సో ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మీ మైగ్రేషన్ అనేది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేస్తే మీకు అన్వెరిఫైడ్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు చాలా అంటే చాలా ఫాస్ట్గా మీకు మైగ్రేషన్లోకి వెళ్ళిపోతాయి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.